మాటలు మాట్లాడుతుందా, ఏదైనా మరి ఎవరైనా చెప్పగలుగుతుందా, రాయగలుగుతుందా? గాయత్రి మాట్లాడుతుంటే మనం వినిపించాలన్నా ఏదైనా జరిపించాలన్నా ఏం చేయాలి? మన వాక్కు ఏంటి? అధిదేవత గాయత్రి. ఆ గాయత్రి మంత్రానికి అధిదేవత. ఈ మంత్రాలన్నింటికీ గాయత్రి మనకు ఆధారం. అలాగే గాయత్రి మాత పూర్తిగా ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వేదపారాయణాలు, కళాకారులు సహకారంతో వేదసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ వేదసభ ఉద్దేశం ఏంటంటే అమ్మవారి అనుగ్రహంతో లోకమంతా లోకంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, జ్ఞానంపై అవగాహన పెంచుకొని అవగాహనతో సుఖశాంతులతో ఉండాలన్నది ఈ వేదసభలు ఆదాయం. అందుకు ఇక్కడ విశేష వ్యాధులందరికీ నా ఆధారపడి తెలియజేసుకుంటున్నాను. ఈ నమస్కారం నెలపాటు నిర్మించి ఇంత ఎంతో దూరం నుంచి వేపేసి వచ్చి ఇక్కడ విచ్చేసిన వేద పెద్దలకు ఇక్కడ వేదపాలనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నమస్కారం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీమోహన్, జై జై శ్రీమోహన్. సభకి ధరించాలనుకునే వాళ్ళు అవకాశం చేసి కూర్చుంటే జ్ఞాపకం అయిపోయాక వాళ్ళందరూ ఆశీర్వచనం ఇస్తారు. అది చాలా శుభం చేయగలుగుతుంది. మనం చాలా డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ఇలాంటి ఆశీస్సు అందుకోవడం చాలా దుర్లభం. అది ఈ అమ్మవారి వల్ల, ఈ అమ్మవారి మీద ఉన్న భక్తితోటి గౌరవంతోటి ఈ రాజులందరూ వచ్చి ఇచ్చేసరికి వాళ్ళందరూ కొంత స్వాగతం దానం చదివిన తర్వాత వేదాశిస్తులకి ఇస్తారు. అంటే భక్తులు కోరికగా కూర్చుంటే 15 గంటల్లో ఈ కార్యక్రమం పూర్తిక అందరికీ ఆశీస్సులు అందించినప్పుడు నీకు కూడా ఆశీస్సులు లభిస్తాయి. చేత అమ్మాయిని మందం చేసుకుంటూ మనసులో మౌనంగా కూర్చొని చేసి మౌనంగా చేసి ప్రారంభించడం జరుగుతుంది. అందరూ ఈనాటి సభని ముందుగా మన ప్రధాన అతిథులైనటువంటి శ్రీ మధ్యనాల మల్లికార్జున శర్మ గారు, అలాగే కార్యనిర్వహణ అధికారులైనటువంటి మాన్యశ్రీ పెద్ద మహాలక్ష్మి నగేష్ గారు, వారి ఆధ్వర్యంలో అలాగే పండితుల్ని ఆయా వేదవాళ్ళకి సంబంధించినటువంటి పండితులకి ఆహ్వానం చేసి అమ్మవారి సన్నిధానంలో 4 వేదాలు అంటే 5 శాఖలు పారాయణం చేయించి అమ్మవారి సర్వగ్రహాన్ని లోకానికి వచ్చేటువంటి భక్తానికి అనుగ్రహించాలన్నటువంటి భావంతో సాధన చేస్తూ ఉన్నారు. చేసినటువంటి మండలంలో కూడా సభాస్థలికి వచ్చి కూర్చున్నప్పుడు ఆహ్వానం చేస్తూ కార్యక్రమాన్ని ఆరంభించారు. అందరూ కూడా మంగళాచరణ చేస్తున్నారు. सरस्वती वाजे धर्वाजिनीमती आनो दिवोटहतः पर्वदाता सरस्वती यजतागन्धयुज्ञम् ममाग्ने वच्चो विहवेश्वस्तु भयन्देन्धानास्तर्वं वृषेमा हमे संदर्भ इंद्रावंदो मरुधो विष्णुरग्निः मयि देवास्त्रविणमाय गन्धां मय्याशीरस्तु मयि देवहूतिः अग्नेयज
हव्याकौति सद्या मनसो मे अस्तु पुण्डरीकाक्षाय नमः केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः रामाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्माय नमः दामोदराय नमः कृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दक्षाय नमः नारसिंहाय नमः अक्षराय नमः इंद्राय नमः हरे नमः कृष्णाय नमः दिशा सात्युं त्रिवक्ति संयुक्तं मन्हिनायोजितं प्रियं ग्रहाणमङ्गलहते मन्त्रैलोक्यनिविरामः दीपं प्रयच्छन् धूपं ज्योतिपरब्रह्मणे नमः सकलपूजा परिपूर्णार्थै गन्धपुष्पाक्षतानि समर्पयामि ॐ यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाय संस्मरणार्थं तां सर्वदा जयमङ्गलं रामवरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव रामनं दैवबलं तदेव लक्ष्मीपदेकं स्मराय योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ध्रुवाणे धर्मधर्ममाय सकलकल्याणभाजनं यत्र जायते मङ्गलायतनं हरिः यावस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभवः देवस्यामोदयस्तावजनार्दनः पराभवहर्तारं मातारं सर्वसम्पदा श्रीरामं भूयो भूयो नमाम्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बिके देवी नारायणाभ्यां यज्ञोपवीतं समर्पयामि धन्वद्वारार्थं पुष्पाक्षराणि समर्पयामि शिवाय नमः ॐ गङ्गाय नमः ॐ
ఓం విఠలాయ నమః ఓం సోమకేతవే నమః ఓం మహాగంగాయ నమః గజాననాయ నమః ఓం రక్తగంగాయ నమః సూక్తగణాయ నమః ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వజక్షత్రవే పుష్పాక్షరపూజాం సమర్పయామి మనస్పందుర్భవయంతుల్యే నానాయుధే హృదయనః హరే సర్వదేవానాం ధూమాయం ప్రతిరక్తిరాం ప్రార్థయామి రాజ్యం జగద్రైల్యం సంబంధినాయ అష్టౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి సమర్పయామి ప్రణశ్యం విప్రదక్షిణమదేవదే దగ్గరికి వెళ్ళకండి కటింగ్ చేసింది కదా మళ్ళీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు ఓం యజ్ఞేన క్షేమాయ లాభాయ పునరాగమనాయ అమ్మవారి సన్నిధిలో 20 సంవత్సరాల నుంచి బ్రహ్మశ్రీ కీర్తి చేసు వేదముఖులైన నామేశ్వరం గారు మా తండ్రి గారు ఆధ్వర్యంలో వేద సభ ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంలో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ యొక్క వేద సభకి ఇచ్చేసిన వేద మూర్తులందరికీ కూడా, అలాగే వారి సత్యమహోత్సవ వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పని తెలియజేస్తూ, అలాగే ఒక నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. మనం వేదం చెప్పినప్పుడు వేదం చెప్పాక దాని అర్థం కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. వేద ఏం చెప్తున్నాం అనేది పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ ఏం చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు అందరూ కూడా అమలు చేస్తారని కోరుతూ వ్యాసవాదం మన దేవస్థానం ఆవులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ ఆలయాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ఇంతవరకు కూడా ఈ వైభవానికి కారకులైనటువంటి కీర్తిశేషులైనటువంటి బ్రహ్మశ్రీ అద్దిరాల రామలింగేశ్వర శాస్త్రి గారు వారు ఈ ఆలయాన్ని వైదికోక్త విధానంగా త్రికాలములందు అమ్మవారి సేవలు ఉత్సవాదులు వైదికోక్తంగా చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత వారికి ఇక్కడికి వచ్చి వారు చాలా శ్రమపడి ఆలయానికి ఎంతో వైభవాన్ని తీసుకొచ్చారు. వారి కుమారులు
ఇప్పుడు మనకి ఎదురుకుండా కూర్చుని గణపతి పూజ చేసి దేవస్థానం యొక్క వైదికతని కాపాడుతూ ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు, వేదోక్తమైనటువంటి ఉత్సవాలు, అలాగే నిత్యముగా కూడా త్రికాలములందు అమ్మవారికి సేవలు, వేద పారాయణలు, చండీ హోమములు, ఇట్లా మంత్ర మూలమంత్ర అనుష్ఠానాలు ఇలా చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఆయన బాధ్యత వహించి తండ్రి గారి తర్వాత ప్రధాన అర్చక స్థానాన్ని అలంకరించి ఈ వైభవానికి కూడా వారు ఆద్యముగా ఉంటున్నారు. అలాంటి ఈ సంవత్సరం కూడా 20 ఏళ్ళు పూర్తవుతోంది సంవత్సరంలో. దాన్ని మనందరం కూడా సంతోషించాలి. 20 ఏళ్ళు అయినప్పుడే అనిపిస్తోంది సభ ప్రారంభించి. అలాంటి 2 దశాబ్దాలు అయిపోయినప్పుడే అన్నట్టుగా ఉంది. ఆ సభని ఈరోజు మన కార్యనిర్వహణాధికారులు వాళ్ళు వాణ్యశ్రీ శుద్ధ మహాలక్ష్మి నగేష్ గారు వారు అనకాపల్లి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అమ్మవారికి ఎన్నో విశేషమైనటువంటి ఉత్సవాలు ప్రవేశపెడుతూ భక్తులుగా అనేక కార్యక్రమాలు చేస్తూ భక్తులకి అమ్మవారి అనుగ్రహాన్ని అత్యంత శ్రద్ధగా తీసుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈ సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపించాలని వారు కోరుకోవడం, వెంటనే నా ప్రధాన వారితో వారు మాట్లాడటం, వారిద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడం, వారి నిర్ణయం ప్రకారంగా ఈ ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అందులో భాగమే ఇవాళ మనందరం కూడా ఇక్కడికి రావడం అనేటువంటి అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం, ఈ అలంకారాలన్నింటిలో కూడా 3వ రోజు గాయత్రీదేవి అలంకారం వస్తాం. ఈ సభ చేయాలి అన్నప్పుడు ఆ తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే గాయత్రి మాట వేదమాట కాబట్టి వేదమాతకి గురించిగా వేద పారాయణం చేయాలి అంటే గాయత్రీదేవి అలంకారాలు చేయండి అని వారు ప్రతిపాదన చేశారన్నమాట. అప్పటి నుంచి అదే రోజు జరుగుతూ 3వ రోజు వస్తుంది ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. అది చెప్పిన మాట ఏంటంటే ప్రతి వేదం గురించి కూడా చెప్పిన తర్వాత కానీ ముందుగా ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్పి దాని ప్రయోజనం ఏమిటో చెప్పి ఆ తర్వాత పారాయణం చేయండి అని వారు అభిప్రాయం. దాన్ని వారు చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రారంభం చేసి గణపతి ప్రార్థన చేసుకున్నాం. అమ్మవారి అధ్యయనం మనం చెప్పుకున్నాం కాబట్టి ఆదివేదమైనటువంటి ఋగ్వేదంతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక 15 నిమిషాలు చెప్పని చెప్పి దాని గురించి 5 నిమిషాలు చెప్పడం, దాని అలా ప్రకారంగా ముందుకు వెళ్దాం. ఆ ప్రకారంగా మన ఆస్థాన మంత్రులైనటువంటి బ్రహ్మశ్రీ హేమంత శ్రీనాథ శర్మ గణపతి గారు 7 నుంచి వచ్చి ఇక్కడ మనకి ఋగ్వేద పారాయణం చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వారితో చెప్పినటువంటి పండితులు ఋగ్వేదాన్ని ఆలాపనం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతిం హవామహే కవిం కవీనామోపమశ్రావస్తమం. ఆదునా ఇంద్రక్షమందన్ చిత్రం గ్రాభం సంగ్రహాయ హిత్నాహిత్నాదువిగోర్మిందు విదేష్ణందు వివాహం హిత్నాదూరనేవానమర్కా సోదిత్సందం ఏకోన్వింద్రం స్తవామేషానం వస్వస్వరాజం వేదములు పరమేశ్వరుడు యొక్క ఆత్మస్వరూపంగా చెప్పారు. యస్య నిష్కసితం వేదాః యో వేదేభ్యః అఖిలం జగత్తు. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు యొక్క
ప్రాణస్వరూపం అయితే వేదములు శబ్దములు కూడా శబ్ద ప్రధానంగా ఉన్నాయి వేదాలు. వేదము అంటే మంత్రం. మంత్రం ఎలా తెలుస్తుంది అంటే శబ్దం ద్వారా తెలుస్తుంది మనకి. ఆ శబ్దమే ఈశ్వరుడు యొక్క ఉనికిగా చెప్పారు. కాబట్టి ఆ నిష్కసితములు అంటే ఈశ్వరుడు యొక్క ప్రాణస్వరూపం వేదములు కూడా. అటువంటి వేదములను రాశీభూతంగా ఉండేటువంటి రోజుని ఈశ్వరుడు దాన్ని వ్యక్తం చేశారు. దానిని ఆరాధించేటువంటి మహర్షులందరూ కూడా గ్రహించారు. అంటే చెవుల ద్వారా గ్రహించారు. శబ్దాలు ఎలా వింటామంటే చెవుల ద్వారా వింటాం. కాబట్టి గ్రహించారు. కాబట్టి శృతి అని పేరు. శృతి అన్నా కూడా వేదమే. శృతి శ్రీ వేద ఆమ్నేయ ఆమ్నాయ అని పేరు వేదాన్ని. శృతి అంటే నిలబడింది. ఆ మహర్షులు ఈశ్వరుడు యొక్క ప్రాణస్వరూపంగా ఉండేటువంటి శబ్దాన్ని విన్నారు కాబట్టి దానికి శృతి అని పేరు. దాని తరువాత ఆ శబ్దరాశినంతని కూడా 4గా విభజించాడు వేదవ్యాస మహర్షి ఋగ్వేద సామవేదాత్మకంగా. అలా చేసిన తర్వాత ఆ 4ని కూడా 4 శిష్యులకు ఉపదేశం చేస్తారు. ఆ 4 శిష్యులు కూడా పరంపరగా దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేసి లోకంలో అది ఎంతవరకు ఉంటాయి వేదాలు అని, సృష్టి ఎంతవరకు ఉంటుందో అంటే సూర్యుడు చంద్రుడు ఈ నక్షత్రములు పర్వతములు సముద్రములు ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా ఈ వేదములు ఉంటాయి అని చెప్పారు. అట్లాగనే వేదములు ఎంతకాలం అయితే ఉంటాయో అంతవరకు ఇవన్నీ సురక్షితంగా ఉంటాయి అన్నారు. అంటే పరస్పరమైనటువంటి అనుబంధాన్ని ఇచ్చారన్నమాట. కాబట్టి వేదాలను మనం రక్షించుకోవాలి అన్నారు. రక్షించుకోవడము అంటే ఇట్లా వేదం చదివినటువంటి వాళ్ళని అక్కడ ఆహ్వానం చేయడం, వారి ద్వారా అమ్మవారి దగ్గర పారాయణం చేయించడం, తద్వారా వారికి సన్మాన కార్యక్రమం పూజ, ఇది వేద పురుష పూజ అన్నమాట. అది చేయడం ద్వారా దాన్ని సంరక్షించుకోవాలి అంటారు. అలాంటి వేదాల్లో మొదటిదైనటువంటి ఋగ్వేదం అగ్నిమీడే పురోహితం అని ప్రారంభమవుతుంది. అగ్ని. అలాగనే యజుర్వేదము విషయ అని ప్రారంభమవుతుంది. అలాగనే 2వ వేదమైన దాంట్లో శాఖలో శుక్రయజుర్వేదం అనేది కూడా విషయ అనే ప్రారంభమవుతుంది అన్నారు. తరువాత ఆ అథర్వవేదం ఉన్నది అక్కడ ఆయాహి మీదనే అంటే అక్కడ కూడా అగ్నితోనే ప్రారంభమవుతుంది. అంటే ఇక అగ్ని ప్రధానంగా ఎలా చెప్తున్నారు అంటే రుద్రోవా ఏష యదగ్ని అన్నారు. ఇందాక చెప్పినటువంటి రుద్రుడు పరమేశ్వరుడు ఉన్నాడే ఆయన అగ్ని ఒకటే అన్నారు. కాబట్టి అటువంటి అగ్నిస్వరూపమైనటువంటి వేదాన్ని మొట్టమొదటిగా చెప్తున్నాను. అగ్ని అంటే మన ఆరాధన చేసేటువంటి దేవత అగ్నిస్వరూపంగా చెప్పారు. అమ్మవారు లోపల ఉన్నారు. అమ్మవారు మనకి కనిపించేటువంటి రూపం బ్రహ్మాండంగా తేజస్సుగా పంచముఖాత్మకంగా ఇవాళ గాయత్రి దేవతగా కనిపిస్తుంది. మళ్ళీ మామూలుగా కనిపిస్తుంది. మామూలుగా ఉన్నా కూడా ఒక కాంతి పుంజంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే లోపల మనకి తెలియనటువంటి ఒక శక్తి ఒకటి ఉంటుంది అన్నమాట. అది ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది అన్నారు. అదే అగ్ని, అదే వేదస్వరూపం, అదే వేదమాత అని చెప్తూ ఋగ్వేదాన్ని చక్కగా ఆరంభం చేశారు. తర్వాత యజుర్వేదంలో 2 శాఖలు కూడా ఇక్కడ శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదాన్ని ఆరంభం చేస్తున్నారు. మన ఈ దేవాలయంలో ఉన్నటువంటి హరిశర్మ గారు, కోటి పూజ ఫణీంద్ర శర్మ అవధాని గారు దాన్ని నిర్వహణ చేస్తారు. అది మనం విందాం అందరం కూడా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానాన్వా గణపతిర్గో హవామహే, ప్రియానాన్వా ప్రియవాదిర్గో హవామహే, యజేనాన్వా యజేవదిర్గో హవామహే, యక్షత్వర్యమా ప్రభోసా ప్రజరస్వతి Come
నమిత్తం పశ్చాన్మేన మిత్రం వనస్రోధేన పశ్చాద్యస్ఫోజం భక్షీయాయ స్ఫోజం మాధ్యమిక శాఖ, ఆన్వ శాఖ, రెండు శాఖలు ఉంటాయి. అందులో ఇది కాన్వ శాఖని అధ్యయనం చేశారు. మనకి ఈ ప్రాంతంలో, మన ప్రాంతం అంతా కూడా కాన్వ శాఖ చాలా విస్తారంగా ఉన్నటువంటి విశేషం. అయితే దీంట్లో కూడా మనకి సంహిత, బ్రాహ్మణము, పదము, క్రమము, జగము, ఘనము అనేటువంటి విరుద్ధపాఠంతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా విద్యలు. అవన్నీ కూడా అధ్యయనం చేసి వీళ్ళందరూ కూడా దాన్ని ధారణ చేసి లోక కళ్యాణం కోసమని వాళ్ళందరికీ కూడా వారి మేధా సంపత్తి చేత కాపాడుతూ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటిని పారాయణపూర్వకంగా లోకహితం కొరకు ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్తారు. ఎంఎం కామయతే కామం అంతం వేదైన సాధన చెప్తాను. ఏమైనా వేదం యొక్క ప్రయోజనం ఏమి అని ఇలాగా మనకి వారి బంధనాచకులు వారు చెప్పారు. అంటే వేదం యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలుసుకుండాలి అని. వేదం యొక్క ప్రయోజనము మనకు ఉండేటువంటి కామ్యములు అంటే ఇష్టకామ్యములు. పుణ్యం కామయతే కామం తం ఏదైనా సాధనే చెప్తున్నారు. నీకేమేమి అభీష్టం ఉన్నాయో అవన్నీ కూడా వేదం ద్వారా వాటిని పొందవచ్చు. కాబట్టి మరి ఇన్ని కార్యక్రమాలు కూడా వేద మంత్రం లేకుండా ఏ కార్యక్రమాలు అమ్మవారికి నిత్యము కూడా చేసేటువంటి అన్ని అనుష్ఠానాలు, పూజా విశేషాలు, ఎటువంటి కార్యక్రమం నిర్వర్తించినా కూడా మంత్రంతోనే వ్యవహారం గాయత్రి. ఇదే గాయత్రి మంత్రం అన్ని మంత్రములకు తల్లి అని చెప్తారు. గాయత్రి ఛందసామాత అంటారు. ఛందస్సు అంటే వేదములు కాబట్టి వేదములు మాతలు అంటే గాయత్రి. అందుకే వేదమాత గాయత్రి అన్నాం. అందుకే యుగాదిలో సమయం ఏంటి అని వారు బుద్ధవాళ్ళు చేశారు. అది వాళ్ళు చేసి మన మధ్య 20 ఏళ్ళు అయిపోతాం. వారు గతించి ఒక 8 ఏళ్ళు అవుతాం. అయినప్పటికీ ఈ రోజు సమయం ఎందుకు పెట్టాలి అన్నప్పుడు గాయత్రి అలంకారం చేస్తాను కాబట్టి, వేదమాత గాయత్రి కాబట్టి, అంటే ఆ మాటలు ఎంత అర్థం చూసాం. కాబట్టి మనం చెప్పేటువంటి మాటలు కానీ, వినేటువంటి మాటలు కానీ, చెప్పేటువంటి మంత్రములు కానీ అవన్నీ కూడా ఛందోబద్ధముగా ఆ మహర్షులు గ్రహించినటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వారిని ఈ రోజున అమ్మవారి సన్నిధానంలో ఆ గాయత్రి మాట యొక్క అనుగ్రహం కోసమే, అంటే అందరి బుద్ధులను కూడా మంచి ప్రేరణ చేయాలి. గాయత్రి మంత్ర ఉపాసన చేస్తే ఎందుకు గొప్పతనం శక్తి వస్తుంది అంటే వారి బుద్ధి బాగా ప్రచోదనం ఉంటుంది. గాయత్రి మంత్రం అర్థం ఉంది కాబట్టి అందుకంత శక్తి అంటే సూర్యమండలంలో ఉండేటువంటి శక్తి, అందులో అమ్మవారిలో ఉండేటువంటి శక్తి ఒకటి, గాయత్రి మంత్రంలో కూడా ఒక శక్తి ఒకటి. అదే మనం రక్షిస్తుంది ప్రాణశక్తిగా. అలాంటి మంత్రాలు చక్కగా చెప్పారు. యజుర్వేదం తర్వాత మూడవది సామవేదం. జైన శాఖ, నారాయణ శాఖ. ఇందాకనే యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం ఉంటుంది.
జైవని శాఖ నారాయణ శాఖ ఉంది. ఇంత 2 శాఖల వరకు పావుగంట సేపు చెప్పండి. దయచేసి దాని తర్వాత చెప్తాను. రెండు శాఖల్ని కూడా అక్కడ పఠనం సామవేదం చేత దేవతలను ఆహ్వానం చేస్తారు కూడా. ఇప్పుడు చెప్పేటువంటి మంత్రులు వేదములన్నీ కూడా యజ్ఞములలో వినియోగం చేస్తాం. ఇట్లాగే ఆలయంలో చేసేటువంటి అర్చనాదుల్లో వినియోగం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి అమ్మవారి దేవాలయం వైదిక స్మార్త ఆగమంతో ఇక్కడ అర్చన జరుగుతుంది. అది పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయం. వారి తండ్రి గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టారు. ఇలాంటికి అట్టాగే జరుగుతుంది, ఎప్పటికీ అట్టాగే జరుగుతుంది. 11 జరిగేటువంటి మహాయజ్ఞంలో శారదా శబరం నవరాత్రుల్లో అమ్మవారికి ఎవరికి దేవత అంటే అమ్మవారి దేవత ఇక్కడ అగ్నిహోత్రులను ఆవాహన చేసినా దాంట్లో అమ్మవారిని ఆవాహన చేసి హోమాలని సమర్పించి అది వెంటనే అమ్మవారికి సమర్పణ చేస్తారు. అదేవిధంగా మొత్తం ఏం చేసినా అంటే ఆవిడకే ఏం రెండో మాటలు. కాబట్టి అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి అమ్మవారిగా చక్కని సామవేదం చెప్పారు. తరువాత అధర్వణ వేదం, ఈ 4వ వేదంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది కూడా ఇప్పుడు పఠనం చేస్తారు. వారు అధర్వణ వేదం అంటే ఇది కూడా వేదంలో జ్ఞానంలో ఉండేటువంటి కొన్ని ప్రక్రియలకి సమాధానంగా చెప్పారు. అదే కాకుండా అంతరిక్షమైనటువంటి ఖగోళంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంబంధమైనవి కానీ, లేక ఈ ర్యాకెట్లు ఇత్యాది అణు సంబంధమైనవి కానీ అవన్నీ కూడా అధర్వణ వేదం నుంచి మనం తీసుకున్నారు అని చెప్తారు. అటువంటి అధర్వణ వేదాలు వారి దగ్గర పఠనం చేస్తారు అని సాధించవలసిందిగా కోరుతున్నాం. దేవి
नमस्ते राजन्वरुणास्तु अन्यते विश्वं योगेशीरुद्धं सहस्रामन्यान् रुसोगामि साकं षडन्ति जीवाति शरतस्वरायं यदुभक्तान् रोदं दिग्वया रुयनं भगो राज्यस्वा सत्यधर्मणो मुञ्जामि वरुणाय मुञ्चामि त्वावैश्वानरादर्णमाहतस्परे सदातानुग्रेह पादब्रह्मचापादियेनः वसक्ते पोषन्नस्मिन् सूदामर्यमहोदाकृणोतमेधा शिस्राताविनायुगप्रजाताभिवर्माणि जहतां सुप्रभाको వారికి బాలగ్రహాలని ఆవహిస్తుంటాయంట. అలాగనే పశువులు కూడా కొన్ని గాలి ధూళి లాంటివి ఉంటాయంట. ఇట్లా మనకి జీవితానికి విఘాతాన్ని కలిగించేటువంటి దుష్ట శక్తులు ఏమైనా ఉంటే వాటిని పారదోలుకున్నకు చూడండి. అలాగనే యజ్ఞాలు జరుగుతూ ఉంటే రాక్షసులు వచ్చి పాడు చేస్తారని కూడా ఉంది. ఏ దేవా యజ్ఞహనో యజ్ఞముషః అంటూ యజ్ఞహనః యజ్ఞముషః యజ్ఞాన్ని పాడు చేస్తారట వాళ్ళు వచ్చి, రాక్షసులు వచ్చి. అలా అందుకని మనకి కూడా నిత్యము పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చేసేటప్పుడు ఆచమ్యాకేశవాయ స్వాహ అని చెప్పిన తర్వాత ఉత్తిష్టంతు భూత విశాచాః అంటూ ఉంటాం. మనం కూడా ఏం పని చేసినా యజ్ఞం కిందే భావిస్తాం కదా, ఇదిగో యజ్ఞం. ఇలాగే సంకల్పం చేసి ఉత్తిష్టంతో భూత విశాచాః అని సంకల్పం చేస్తారు. ఇందాక అంటే యజ్ఞం జరిగేటప్పుడు రాక్షసులు వచ్చి పక్కన కూర్చుంటారట. ఎవరైతే యజ్ఞకర్త ఉంటారో అంటే చేసేటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని బాధిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా ఒక బద్ధకం కానీ అశక్తి కానీ అశ్రద్ధ కానీ అలాంటివి కర్మ ఎందుకు కనుక ఉంటే ఆ ఫలాన్ని వాడు పట్టుకుంటారు. ఎందుకంటే వాడు రాక్షస జన్మ వచ్చి దుష్టమైనటువంటి దుఃఖం అనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి పుణ్యకర్మ కావాలి, పుణ్యకర్మ ఫలం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పుణ్యకర్మ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పక్క వచ్చి కూర్చుంటారు. ఏదైనా పొరపాటుగా ఉంటారా, ఒకప్పుడు కార్యక్రమం చేస్తుంటే నిద్రపోతుండడం, అశ్రద్ధగా ఉండడం, మధ్యలో మాట్లాడటం, ఇట్లాంటి కొన్ని చెప్పారు కదా నియమాలు. నియమ పాలన లేకుండా ఉంటే ఎక్కడైనా లోపం ఉంటే ఆ ఫలం వాడు పడుకుంటారు. ఆ యజ్ఞ ఉషాహ అంటే ముష్కరులు అంటాం. వాడు మన వేదంలో వేస్తున్నాడు, ముష్కరులు అంటాడు. ముష్కరులు అంటే కళ్ళు కట్టి ఉగ్రవాళ్ళు అనమాట. మరి అప్పుడు ఉన్నారు యజ్ఞహంతాహ అంటారు వాళ్ళు. మరి రామాయణంలో మనకు ఉంది కదా, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ మారీచ సుబాహుడు అనేటువంటి వాడు వచ్చి యజ్ఞాన్ని పాడు చేశారు. కాబట్టి వాళ్ళని సంహరించడం కోసం మీరు రండి అని రామలక్ష్మణుని తీసుకెళ్ళినప్పుడు యజ్ఞహంతలు వాళ్ళు. అంటే విశ్వామిత్రుడికి వాళ్ళని పారద్రోవడం పెద్ద విషయం కాదు. ఒక్కసారి శపించేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడే చనిపోతారు. కానీ యజ్ఞం చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా కోపాన్ని పొందకూడదు. సరు ఆయన ఒక్క బ్రహ్మాస్త్రం ఒక గడ్డి పరక తీసి ఒక దర్భ తీసి అభిమంత్రించి వేస్తే ఆ మారీచ సుబాహులు ఇద్దరు కూడా చనిపోతారు అక్కడే. కానీ ఆయన పని కాదని, ఎందుకంటే తను యజ్ఞం చేయడానికి కూర్చొని వాళ్ళని సంహరిస్తే ఎలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించండి అని ఎవరైతే మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఇప్పుడు మన భాషలో ఎమ్మెల్యే గారు అంటాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు. ఆ ఈవో గారు రణాచుకులు వెళ్ళి ఇట్లా ఉత్సవాలు చేస్తున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇదో ఇట్లా చేస్తున్నామని ప్రతి విషయం కూడా వారికి చెప్తారు. ఎందుకని అంటే ధర్మాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళని ఒక రాజుగా మనం భావిస్తాం. రాజే కాకుండా వారిలో కూడా అమ్మ యొక్క వైభవం ఉంది అనేటువంటి భావంతో చేస్తాం. కాబట్టి ఆ మర్యాద అనేటువంటిది ఇప్పటికి కూడా ఉంది అన్నమాట. కాబట్టి విశ్వామిత్రుల వారు వెళ్ళి ఆ దశరథ మహారాజు గారిని అడిగారు. వారి చరిత్రలో చేస్తున్నారు కాబట్టి అప్పుడు వారిద్దరిని పంపించారు రామలక్ష్మణుడిని. వాళ్ళు సంహరిస్తారు మారీచ సుబాహులు ఇద్దరిని కూడా. కాబట్టి యజ్ఞహంతలు అనేటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి అథర్వణ వేద యొక్క వినియోగము ప్రతి యజ్ఞంలోనూ కూడా ఉంటుంది అని చెప్పారు. ఋగ్వేదంతో యజుర్వేదంతో సామవేదంతో అర్థరుకాండ ఇందాక యజ్ఞం మనం చెప్పుకున్నటువంటి యజుర్వేదం ఏదైతే ఉందో దాంతో ఆ యజ్ఞ దేవతలకు ఇచ్చేటువంటి హవిస్ఫురోడాశాలని ఇస్తారు. సామవేదం చేత ఆహ్వానం చేస్తారు. ఋగ్వేదం చేత కొన్ని మంత్రాలను కూడా అక్కడ చెప్తారు. అథర్వణ వేదం చేత యజ్ఞ రక్షణ కూడా చేసుకుంటారు. అంటే మనకు కూడా నిత్యకృత్యంలో మనం రక్షింపబడాలి అంటే
అన్ని మంత్రములు కూడా అవసరమే. కేవలం మనకెప్పుడు ప్రతిరోజు కూడా మనం చెప్పేటువంటి మంత్రాల్లో కూడా అథర్వణ వేద సంబంధమైన మంత్రాలు కూడా ఉంటూ ఉంటాయి. అవసరాన్ని బట్టి ఒక పూజ చేస్తే పూజలో అన్ని రకాల విషయాలు దాంట్లో ప్రవేశపెడతారు. కాబట్టి అటువంటి 4 వేదాలను కూడా ఇక్కడ మనము సమన్వయం చేసుకుని పారాయణ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో అమ్మవారికి 6 గంటలకి సరిగా, కాబట్టి 6 గంటలకి హారతి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా చిన్నగా 4 వేదాలు కూడా చెప్పాలి వచ్చినటువంటి అందరూ కూడా. తర్వాత ఆశీర్వచనము సన్మాన కార్యక్రమం ఉంటుంది. మీ అందరికీ కూడా అందరూ చాలా దూరం వెళ్ళవలసి ఉన్నారు, సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ రావడం అనేటువంటిది కూడా చాలా మీకు సంతోషం, మాకు సంతోషం. అమ్మవారి దర్శనం, శరన్నవరాత్రులు అమ్మవారి దర్శనం చాలా విశేషం. పైగా అమ్మవారి దీక్ష వహించి ఉంటారు. దీక్షా నియమంగా మొదటి రోజు తెల్లవారుసాము 4:30 గంటలకి ఆ నియమ పాలనతో చక్కగా అక్కడ అదేంటండి శాస్త్ర విధానంగా, అది ఆగమ శాస్త్ర విధానంగా పూజా కార్యక్రమాలన్నీ చేసి అమ్మవారి కూడా దీక్షాధారణ చేపించారు. 11 కూడా ఆమెను ఉపాసన చేసేటువంటి ప్రధానార్చకులు, వారితో పాటు మేము వైదిక సిబ్బంది అందరూ కూడా దీక్షా నియమంగానే 11 నిర్వహణ చేస్తున్నాము. మన అందరూ 25 ఆరాధ్యం శ్రీ వాళ్ళమ్మ అమ్మవారు చాలా అద్భుతమైన అమ్మవారు. అత్యంత విశాలమైన నేత్రాలతో ఎక్కడా లేని విధంగా ఈ అమ్మవారికి విశాలమైన నేత్రాలతో ప్రసన్నమైన పదనంతో భావంతో ఎంతటి కష్టంతో వచ్చిన భక్తుడికైనా సరే నేనున్నానని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు నేను ఉన్నానని చెప్పేసి హామీ ఇచ్చే విధంగా అమ్మవారు దానికి ఎంత కష్టాన్ని ఒకటి అనుగ్రహం విశేషమైన శక్తి కలిగిన ఈ అమ్మవారి దగ్గర పనిచేయడం మా పూర్వజన సుకృతం, మా అదృష్టం. అలాగే దశ ఉంది అనుకున్న వాళ్ళు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ అమ్మవారిని ఆశ్రయిస్తారు. చాలా అద్భుతమైన అమ్మవారు. ఇలాంటి అమ్మవారి దగ్గర మనం అమ్మవారి దసరా ఉత్సవాలు అత్యంత వైభవం జరపడం అనేది ఆనవాయితీ ఉంది. ఈ దసరా ఉత్సవంలో భాగంగా ఇవాళ వేదానికి ప్రతిరూపమైన గాయత్రి అమ్మవారు మనకి ప్రతీకగా మనం తీసుకుంటాం. అలాంటి గాయత్రి మాత అలంకారం రోజుని ఈ వేదవిద్వత్ సభ తలపెట్టి అప్పట్లో దేవస్థాన ఈవో సురేష్ బాబు గారు, అలాగే దివంగత మధ్యరాల రామలింగేశ్వర శర్మ గారు, తండ్రి గారు ప్రధాన తండ్రి గారు మధ్యరాల రామలింగేశ్వర శర్మ గారు ప్రవేశపెట్టి దిగ్విజయంగా సుమారు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది. అమ్మవారి మీద ఉన్న భక్తిభావంతో ఎక్కడ దూరాభారం లక్ష్య చేయకుండా ఈ అమ్మవారి మీద సేవకి వచ్చిన గాంధులు గాంధులు అందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞానం మన పుట్టిగా ఈ సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతం వరకు ఏంటన్నది తెలియజేసేదే వేదం. సర్వం వేదాల్లో ఉన్నది. అది వేదం సామాన్యునికి అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అంటే మంత్రం చదవడానికి వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. కానీ వేదమంత్రంతో విడమించి తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ వేదాన్ని అనుసరించి, ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు అనుసరించి ఒక శాస్త్రి గారి సహకారంతో బరుణ మహారాజు మద్రాస్ బీచ్లో 4 రోజులు విమానం నడిపారు. దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడానికి దివంగత అబ్దుల్ కలాం గారు చాలా కష్టపడ్డారు. కానీ ఖచ్చితమైన రుజువులు లేకపోవడం, అందరికీ విషయం తెలిసి నిజమే, కానీ ఖచ్చితమైన రుజువుల కోసం ప్రయత్నించినప్పటికీ అది జరగలేదు. చదివేంటి వేదం మీరందరూ అవసరం. మనిషికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం లేక ఒకరి మీద ఒకరు పరస్పరం విరోధ భావం, కక్షలు, కార్పణ్యాలు
లేకపోతే మనిషికి విపరీత బుద్ధి ఇలాంటి మానసికమైన సంఘర్షణతో విపరీత మానసిక వైరుధ్యం లోని సమాజానికి చేతిగా తయారీ పరిస్థితి. దాని నుంచి బయటపడడానికి జ్ఞానాన్ని మనం సంపాదించి ఆ జ్ఞానంతో పరస్పరం ఈ సృష్టిని లేకపోతే మనుషుల స్వభావాన్ని లేకపోతే మనిషికి మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని తన ప్రగతిగా ముందుకెళ్ళాలని ఈ ఉద్దేశం. వేదం మనకు పెద్దలంతా మనకి వేదాన్ని ఇచ్చేదానికి ఇచ్చారు. అలాంటి వేదాన్ని ఎంతో కష్టపడితే కానీ వ్యాధి నుంచి అభిషేకాలు మామూలుగా డిగ్రీలు అవి చదవడం చాలా సులువు. ఈ వేదాన్ని అభ్యసించడం అనేది అత్యంత సంక్లిష్టమైంది. వేదం పలకడం కూడా చాలా కష్టం. దానికి పాల్చిగా ఉంది, దానికి వేగంగా తెలియగలిగితేనే వేదం స్పష్టంగా చదవగలరు. అలాంటి ఎంతో కష్టపడి వేదం ఉద్దేశించి ఇక్కడ వేదాన్ని చెప్పిన మీ అందరికీ కూడా దేవస్థానం తరఫున కృతం తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవస్థానం ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. ఆనందంగా రావాలి. ఇప్పుడు దేవస్థానం ఈ వ్యాధోత్సవంకి అత్యంత వహించిన కారణంలో మా దేవస్థానం ప్రధాన అధ్యక్షుడు గౌరవనీయులు మధ్యాహ్నం మల్లికార్జున స్వామి గారికి ఫస్ట్ మొదట ఆయనకి చిన్న సత్కారం లక్ష్మీ దేవస్థాన వ్యాపారం గురించి మా గౌరవం చేసుకోవాలి. జై శ్రీ రామమ్మ, జై శ్రీ రామమ్మ. ఈ వ్యాధోత్సవం గురించి అందరికీ కూడా నా నమస్సు తెలియజేసుకుంటాను. పేరుగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై శ్రీ రామమ్మ. అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి ప్రతినిధి అయినటువంటి ప్రధానార్చకస్తుంది. ఎందుకంటే అర్చకస్య ప్రభావమైన శిలాభవతి శంకర అన్న జగద్గురు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పూజలు చేసేటువంటి అర్చకస్వామి వల్లే అమ్మవారి యొక్క వైభవం, ఉండేటువంటి శిలామూర్తి యొక్క వైభవం జరుగుతుంది అంటారు. కాబట్టి ముందుగా ఆధ్యక్షం వహించేటువంటి ప్రధాన అర్చకస్వామి శ్రీ మల్లికార్జున శర్మ గారి మధ్యలో వారి తండ్రి గారి తర్వాత వారు ఆస్థానాన్ని అలంకరించి వైభవంగా జరిపిస్తున్నారు. వారికి దేవస్థానం తరఫున కృతజ్ఞతగా కార్యనిర్వహణ అధికారులు వారు వాణిశ్రీ పెద్ద మహాలక్ష్మి నగేష్ గారు వారికి చక్కటి సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మామూలుగా ఆయన వస్తూ ఉంటారు, ప్రతి ఇంటికి ఉంటారు. ఆమె ఇవాళ వచ్చారు దగ్గర అమ్మవారి దర్శనం కోసం. ఆ దంపతులకి ఆశీర్వాదం మనం చేస్తున్నాము. అమ్మవారి దర్శనవస్త్రాలను ఇచ్చి ప్రధాన వారు అందరూ కూడా ఏకీకంఠం తోటి ఉన్నారు. అందరూ కలిసి కావాల్సిందిగా కోరుతున్నారు. रक्षके
వివిధ దేవాలయాల నుంచి వేద పంచమికి వచ్చారు మనకి ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఇట్లాగనే టీటీడీ తిరుమల దేవస్థానం తాలూకా పండితులు 4 వేదాలకి సంబంధించి 5 శాఖల వారు కూడా ఆహ్వానం అందుకుని ఇచ్చేసి సభను జయప్రదం చేసినందుకు చాలా సంతోషము. దేవస్థానం తరఫున అలాగే నిర్వహణ అధికారి వారు అట్లాగే ప్రధాన అర్చక స్వామి గారు సంకల్పాన్ని మీరందరూ కూడా నెరవేర్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దేశ భవనం ఎంతో మాకు ఆశీస్ అందించినందుకు అలాగే పాల్గొనడానికి ఆశీస్ అందించినందుకు మీ అందరికీ పాదాలు తెలియజేసుకుంటారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. జై శ్రీరామ్. ఇప్పుడు దేవస్థానం చేస్తారు మరియు కార్యాలయం మరియు అలాగే కిరణ్ కుమార్
స్వామీజీలు సీనియర్ తరఫు వేద పండితులు మామూలు బ్రహ్మశ్రీ గణపతులకు బ్రహ్మణేశ్వరం గారు ఈరోజు ఎవరికి వెళ్ళిపోదు ఏ పండుగ ఏకాక్షరం తీసుకోండి కొత్తగూడెం రాజేశ్వరం గారు మంగళగిరి గోదావరి సంగమేశ్వరం ఉన్నపల్లి జనాంజనేయ గారు ఎరగవరం ఉన్నపల్లి వ్యాఖ్య అయినాపురం మణికంఠేశ్వరం గారు సామవేదం రావుపాలి సరే కోట శ్రీరామకోణం గారు మద్ది కంటరాజు కామేశ్వరరావు గారు మందపల్లి కొంచెం ఎవరికి వెళ్ళిపోతున్నావా రైట్ రాదు సూర్యప్రకాశ్ గారు సరే ఆనపల్లి కుమార్ గారు కాలకోట సార్ ఒకసారి ఎలా చూడండి అయ్యా విచ్చేసిన పట్టణానికి ధన్యవాదాలు ఆనండి ఎలా చూడండి అందరూ మళ్ళీ ఎలా చూడండి
ఎలా చూడు ఎలా చూడు జయ జయ శ్రీ మావళ్ళమ్మ అలాంటి ప్రముఖ ఎలవేల్పూడి క్షేత్రం శ్రీ మావళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు విశాలమైన నేత్రాలతో కోరిన వెంటనే అనుగ్రహించే అద్వితీయమైన విశేష శక్తులున్న ఈ అమ్మవారి దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. గౌరవ పిఎస్సి కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పురపతి రామాంజలి గారు అలా పట్టణ పెద్దలు అలా నీరుల పండ్ల కాయగూడ భక్త సంఘం దేవస్థాన ప్రధానార్చులు మధ్యాహ్న మల్లికార్జున మాధుర్లో వైద్య సిబ్బంది ఈ దేవస్థానం సిబ్బంది భక్తులు అందరి సహకారంతో ఈ వారు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్రూఫ్ పెండాలు ప్రేక్షకులకి ఇబ్బంది లేకుండా ఫ్యాన్తో సహా ఈ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అద్భుతమైన అమ్మవారి దగ్గర ఇవాళ చాలా విశేషమైన రోజు. వేదాన్ని ప్రతిరూపమైన గాయత్రి మాత వేదాన్ని మంత్రాన్ని ప్రసాదించిన గాయత్రి మాత అలంకారం రోజున శ్రీరామ సంగీత అకాడమీ భీమవరం వారు ఆర్గనైజ్ కొత్త శ్రీ గౌరవనీయులు శ్రీ తప్పు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చిన్నారులు వర్షిణి రమాదేవి రేవతి గగన ధనశ్రీ దేవశ్రీ శివాద్య రాము అలాగే సహాయత్యం తబల దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. చిన్న పిల్లలైనప్పటికీ వాళ్ళకి గౌరవ పత్తి విజయలక్ష్మి గారు మంచి అద్భుతమైన శిక్షణ ఇచ్చి సంగీతం మంచి పాటలు పాడించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. అలా అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరికీ లభించి సిరి సంపదలు సుఖ సంతోషం కలగాలని కోరుకుంటాను. జై శ్రీ మావళ్ళమ్మ, జై జయ శ్రీ మావళ్ళమ్మ. అలాగే వీళ్ళకి దేవస్థానం తరఫున చిన్న చిరు సత్కారం చిన్నాళ్ళకి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. జై మావళ్ళమ్మ. గౌరవనీయులు శ్రీమతి రత్నకుమారి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఆవిడ కూడా సంగీతం మీద మంచి అభిలాష, సంగీతం పట్ల అలాగే ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుంటారు.
గౌరవనీయులు రత్నకుమారి గారు వేదిక మీద రావాలని కోరుతున్నాను. చిన్న చిన్నారులకి కూడా సంగీత శిక్షణ ఇప్పిస్తున్నారు. సంస్కృతి పరిరక్షణ పట్ల వాళ్ళకి బాధ్యత స్పృహ కలిగించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మంచి ఈ కళ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు బాగా సృజనాత్మక శైలితో వాళ్ళు ఆనందంగా ఉండడమే కాకుండా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఆనందంగా ఉండడానికి కారకులు అవుతారు. సంగీతం పట్ల సంగీతం కళల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు జీవితం కూడా కొంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా సొంతంగా ఉండగలుగుతాం. భగవంతుడు ఇచ్చిన ఈ కళని ప్రోత్సహిస్తున్న గౌరవనీయులు ప్రతి ఒక్కరికి అలాగే పక్క విజయలక్ష్మి గారితో పాటు ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా నా ఆదాబంధాలు తెలియజేసుకుంటాను. జై శ్రీ మౌళమ్మ, జై శ్రీ మౌళమ్మ.